హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా సమాచారం జాబులకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో, టెట్టో డిఎస్సికి సంబంధించి రెండు రాష్ట్రాల్లో, అదేవిధంగా ఇంకా స్కూల్స్కి సంబంధించి ఈ విషయాల మీద మీకు ఎప్పటికప్పుడు కూలంకషంగా సమాచారాన్ని మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 10 లక్షల మంది అభ్యర్థులు యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ చాలామంది తెలిసినటువంటి మిత్రులందరూ కూడా మీకు కావాలి ఏమైతే మీరు ఆశిస్తున్నారో అను పబ్లికేషన్ నుండి, అదేవిధంగా ప్రభుత్వం నుండి, సో దానికి సంబంధించినటువంటి సమాచారం మీ ముందుకి ఎప్పటికప్పుడు ప్రతిరోజు తీసుకురావటం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ వల్ల రకరకాల ఉపయోగాలు మీకు తక్కువ కాస్ట్కే ఉదాహరణకి గ్రూప్ 4 అయితే, ఏపీలో గ్రూప్ 4 అయితే 1800కే వీడియోసు మరియు బుక్స్, టోటల్ సిలబస్ మీద వీడియోసు మరియు బుక్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. అదేవిధంగా టెట్టో డిఎస్సి మీకు తెలిసిందే. టెట్టో డిఎస్సి కేవలం వీడియోస్ 1000 రూపాయలు ఆఫర్లో ఉన్నాయి, కొద్ది రోజుల వరకు ఆఫర్లో ఉన్నాయి. ఎందుకంటే మీరు మరి ఈ టైం కొంచెం బ్యాడ్గా ఉంది కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఈ 1000 రూపాయలకే మీకు స్కూల్ అసిస్టెంట్ కానీ, ఎస్డిటి కానీ, అదేవిధంగా రిమైనింగ్ పెండింగ్ ఉన్నటువంటి వీడియోస్ కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము. అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి బుక్స్ స్కూల్ అసిస్టెంట్లు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఈరోజు రేపట్లో మ్యాథ్స్ అయిపోతుంది ఇంగ్లీష్ మీడియం. అంటే ఇక్కడ మా చెక్కింగ్ కానీ ఈ టైపు డిడిపి కానీ అయిపోతుంది. కొంచెం ఫిజిక్స్లో బిట్లు రాయాల్సి ఉంది, బయాలజీ అయిపోయింది. అంటే మీకు ప్రజెంటు మీకు వచ్చేటటువంటి బుక్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రెడీగా ఉన్నటువంటి బుక్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కంటెంటు, ట్రై మెథడ్, ఇవన్నీ కూడా మేము ముందుకి తీసుకొస్తున్నాము, రెడీగానే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సైకాలజీ కొంచెం లేట్ అవుతుంది, వాటిని సెకండ్ పేజ్లో మీకు అందిస్తాం. సైకాలజీను, సోషలు, ఇవన్నీ కూడా వాటన్నింటినీ మీకు సెకండ్ పేజ్, మీకు ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీషు మీకు పంపించాము. వాటిని ఒకసారి ఈలోపు ఈ ప్రింటింగ్ ఇచ్చి ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. సో అభ్యర్థులు దీన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 4 కూడా వచ్చేస్తుంది కాబట్టి గ్రూప్ 4 కూడా చేస్తున్నాము. దానివల్ల అన్నీ చేయాలంటే కొంచెం టైము ప్రాసెస్. కాబట్టి మీకు అక్టోబర్లో టెట్ నోటిఫికేషన్ ఉంది ఏపీలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అప్రాక్సిమేట్లీ అప్పుడే ఉండొచ్చు. కాబట్టి ఈలోపే మిమ్మల్ని సన్నద్ధత చేస్తాం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిత్రులారా, ప్రతిరోజు వీడియో చేస్తున్నాం. మరి చాలామంది అభ్యర్థులు వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తున్నారు, అందరికీ మ్యాక్సిమం యాస్పిరెంట్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తించడం, మీ బాధ్యతను ఎప్పటికప్పుడు మీకు తెలియచేయటం. జనరల్గా మన హ్యూమన్ యొక్క మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, సపోజు ఈరోజు పేపర్లో నోటిఫికేషన్లు వస్తాయి అని, ఈ నెలలో వస్తాయి అని పేపర్లోకి వచ్చింది అనుకున్నాం. తర్వాత 4 రోజుల దాకా మళ్ళీ దానికి సంబంధించినటువంటి న్యూస్ ఏది లేకపోతే మీరు ఏమనుకుంటున్నారంటే, అరే ఇక ఈ నెలలో నోటిఫికేషన్ లేదు అంటున్నారే కానీ రావట్లేదు అని మరి మీరు ఎప్పటికప్పుడు డైలమాలో పడుతున్నారు, మరి కంగారు పడుతున్నారు, మరిసిపోతున్నారు సబ్జెక్టులు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అది జరగకూడదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. స్టడీ ఈజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్. అంటే చదువు అనేటటువంటిది
ఒక రోజులోనో ఒక 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 నెలలోనో ఒక సంవత్సరంలోనో అయ్యేది కాదు, పూర్తి అయ్యేది కాదు. మీకు ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నించాలి. అదే చదువు యొక్క పరమార్థం. చదువు యొక్క పరమార్థం. మనం ప్రతిరోజు ఏ విధంగా అయితే ఆక్సిజను, పానీయము, ఆహారము తీసుకుంటామో, ఈ 3 తప్పనిసరిగా తీసుకుంటాం. ప్రతి నిమిషానికి, ప్రతి సెకండ్కు ఆక్సిజన్ ఏ విధంగా అయితే మనం తీసుకుంటాం. ఆక్సిజన్ లేకపోతే చనిపోతుంది. ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకసాను. ఏ జీవి కూడా, ప్రాణం ఉన్నటువంటి ఏ జీవి కూడా తన యొక్క మనుగడను సాగించలేదు ఆక్సిజన్ లేకపోతే. ఊపిరి ఆడదు. నేనేమంటానంటే చదువుని ఆక్సిజన్తో పోస్తాను. ఎందుకంటే ప్రతి నిమిషం మనం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. చదువు అంటే ఏంటి? కేవలం పుస్తకాలు చదివి బట్టి కొడతాం, అదే చదువు కాదు. ఆలోచించటం, తెలుసుకోవటం, తెలుసుకున్న దాన్ని 10 మందికి తెలియజేయటం, సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా మెలగటం. మోసాలకి, సమాజంలో రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. రకరకాల మోసాలు చూస్తాం. చిట్టీపాటలో చిట్టీలు వేసేటటువంటి మోసాలు చేస్తూ ఉంటారు. రైతుల్ని వ్యాపారస్తులు మోసం చేస్తూ ఉంటారు. నువ్వు కిరాణా షాపుకి కానీ వేరే వెళ్తే అక్కడ మోసం చేస్తూ ఉంటారు. కల్తీ. ఈనాడు అన్నీ కల్తీయే. నీవు కందిపప్పు తీసుకుంటే కల్తీ, బియ్యం తీసుకుంటే ఆ బియ్యంలో నూకలు కూడా కలుపుతారు, అది ఒక కల్తీ. నూనె తీసుకుంటే ఆ నూనెలో, శనగ నూనెలో కానీ వేరే నూనెలో కానీ దాంట్లో మళ్ళీ ఫామ్ ఆయిల్ కలుపుతారు, అదొక కల్తీ. నువ్వు పెట్రోల్ బంకెళ్ళి పెట్రోల్ పోసుకుంటే నీ కారులో కానీ నీ బైక్లో కానీ దాంట్లో కూడా కల్తీ. కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుంటే ఆ కూరగాయల్లో కల్తీ. మరి మనం కొద్ది రోజుల క్రితమే చూసాం, ఆకుకూరలు తాజాగా ఉండటం కోసం దానికి ఒక కెమికల్ పూస్తున్నారు. ఆ కెమికల్లో, ఆ నీళ్లు కలిపినటువంటి కెమికల్లో ముంచి తీయంగానే పచ్చగా మంచి ఆకుపచ్చ రంగులో వస్తున్నాయి అన్నమాట. అది చూడగానే అబ్బాయి తీసుకోవాలి అనేటటువంటి కోరిక ప్రతి ఒక్కళ్ళు కలిగిద్ది అనమాట. అలాంటి కల్తీ, అలాంటి తీసుకుంటే మనకేమవుతుంది? క్యాన్సర్లు, రకరకాలైనటువంటి వ్యాధులు, రకరకాలైనటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇవన్నీ కూడా కల్తీ లేనటువంటి ప్రాంతం లేదు. మరి ఇవన్నీ కూడా ఎవరు అరికట్టాలి? ప్రభుత్వం అరికట్టాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. టాబ్లెట్స్, మెడికల్ షాపులకు వెళ్తే డూప్లికేట్, ఒక కంపెనీ లేకపోతే ఇంకో కంపెనీ డూప్లికేట్ టాబ్లెట్స్. కరోనా కిట్స్ కొనాలి అంటే కల్తీ. అంటే మన బ్లడ్లో, మన రక్తంలో రకరకాలైనటువంటి కల్తీతో కూడినటువంటి పదార్థాలు వెళుతూ ఉంటాయి. దానివల్ల మన యొక్క లైఫ్ టైం తగ్గిపోతుంది. 60 లేదా 70 సంవత్సరాలకే ముసలాళ్ళతో చనిపోవటం ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఎందుకంటే మన బాడీలో రకరకాలైనటువంటి క్రిమి సంహారక మందులు, కల్తీతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, రకరకాలైనటువంటి ఫుడ్ మనం తీసుకోవడం వల్ల మన బాడీ కలుషితమైపోతుంది. మరి మీరు చదువుకున్నటువంటి వాళ్ళుగా ఎన్ని కూడా మనం పసిగట్టి ఎప్పటికప్పుడు మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఇవన్నీ ఇది కూడా చదువు యొక్క పరమార్థం. చదువు అంటే కేవలం ఉద్యోగం కోసం ఏదో 4 పుస్తకాలు ప్రిపేర్ అయ్యి 4 క్వశ్చన్లు బట్టి కొట్టి ఎగ్జామ్ రాసి ఉద్యోగం తెచ్చుకోవడం కాదు. నువ్వు ఒక పౌరుడిగా నువ్వు సొసైటీలో మెలుగుతున్నప్పుడు నీ బాధ్యతలు చాలా ఉంటాయి. చాలామంది మీ గ్రామంలో మోసపోతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు మోసం చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులు మోసం చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తలు మోసం చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ మోసం చేయొచ్చు. మరి ఈ మోసాల నుండి ప్రజల్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడమే చదువు యొక్క పరమార్థం.
వీటన్నింటిని కూడా మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా గుర్తించి మసలుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, తెలుసుకుని మరి చక్కగా ఒక మంచి ది బెస్ట్ సిటిజన్గా, ఒక మంచి పౌరుడిగా ఎదగాలని ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలని, ప్రతి ఒక్క ఉద్యోగానికి నీవు అప్లై చేయాలని ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు ఈ వీడియో రూపంలో మీ ముందుకి రావడం జరుగుతుంది మిత్రులారా. విజయం ఒక్క రోజులో రాదు, ఒక నిమిషంలో రాదు. మనం విజేతని యొక్క ప్రొఫైలు మనం స్టడీ చేస్తే, విజేత అంటే ఏంటి? ఏ రంగంలోనైనా కావచ్చు విజేత. 4 ఉద్యోగాలు సంపాదిస్తే అతనే విజేత కాదు. వ్యవసాయదారుడు అందరికంటే ఎక్కువ పండించేటటువంటి ఆ వ్యవసాయదారుడు విజేతే. ఎక్కువ పండించడం అంటే మిగిలినటువంటి వాళ్ళు ఎకరాకి 30 బస్తాలు పండిస్తే ఒకడు 50 బస్తాలు పండిస్తాడు, అతను విజేత. లేదా ఒకడు 60 బస్తాలు పండిస్తాడు మిగిలినటువంటి వాళ్ళకంటే, అతని యొక్క విజేత. అతను అన్ని బస్తాలు పండించడానికి కారణాలేంటి? ఏంటంటే అతని యొక్క ముందు చూపు, అతని పొలము చాలా జాగ్రత్తగా పవిత్రమైనదిగా భావిస్తాడు. అంటే దున్నే కాడ నుంచి విత్తనం నాటే వరకు అతని యొక్క క్వాలిటీ కానీ, అతని యొక్క విధానం కానీ, అతని యొక్క సిస్టమేటిక్ కానీ మిగిలినటువంటి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆ రైతు ఆ పొలాన్ని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు. విత్తనాలు వేసిన వెంటనే నీళ్లు పోయటం కానీ, నీళ్లు నింపడం కానీ, అదేవిధంగా కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు తీసుకోవడం కానీ, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సహజ ఎరువులు, అదేవిధంగా కృత్రిమ ఎరువులు లేదా రసాయనిక ఎరువులు, వీటన్నిటిని కూడా తగు మోతాదులో ఆ పొలానికి ఉపయోగిస్తూ ఉంటాడు. అదేవిధంగా సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ చక్కగా జరిగే విధంగా మరి ఆ సూర్యరశ్మి ఎప్పటికప్పుడు ఆ పొలంలో వచ్చే విధంగా చక్కగా ఆ మొక్కల్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అంటే ఈ విధంగా చేయటం వలన అతని యొక్క పొలంలో ఎకరాకి 50 నుంచి 60 బస్తాల వరకు పండిస్తాడు. అతను ఒక ఆదర్శ రైతుగా ఆ ప్రాంతంలో లేదా గవర్నమెంట్ యొక్క దృష్టిలో ఆదర్శ రైతు యొక్క అవార్డులు కూడా తీసుకుంటాడు. చాలామంది ఆ ఏరియాలో రైతులు రకరకాల వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. అందరి వల్ల కాదు, ఒకటి వల్లే అవుతుంది. కారణం అతని యొక్క ముందు చూపు. అతన్ని కూడా విజేత అనొచ్చు. కొంతమంది టీచర్స్ అపాయింట్ అయిన వెంటనే పిల్లల్ని మంచి మార్గంలో, సత్ప్రవర్తన కలిగినటువంటి మార్గంలో తయారు చేస్తుంటారు. మరి అతని యొక్క పాఠాలు పిల్లలకి వినముచ్చటగా ఉంటాయి. అతను చూసే ఆ టీచర్, పర్టిక్యులర్గా ఆ టీచర్ని చూసే పిల్లలు ఆ గ్రామం నుంచి కరెక్ట్గా టయానికి వస్తూ ఉంటారు. అతను ఉపయోగించేటటువంటి టీచింగ్ ఎయిడ్స్ కానీ, అతను చెప్పేటటువంటి పాఠాలు కానీ, అతను ఆ పాఠాలలో అతను స్టోరీలతో ముడిపెడుతూ ఆ పాఠాలు చెప్తూ ఉంటాడు. తత్ఫలితంగా ఆ టీచర్ చెప్పేటటువంటి పాఠాలు పిల్లల యొక్క మనసుకు హత్తుకునే విధంగా ఉండి మరి నరాన జీర్ణించుకుపోతాయి ఆ లెసన్లు. మరి ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత ఎక్కడో ఎంతో స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, ఎన్నో మెట్లెక్కిన తర్వాత మరి ఆ టీచర్ని మరిచిపోరు. ఇక్కడ విజేత ఎవరు? టీచర్ విజేత. అంటే చాలామంది బోధన చేస్తూ ఉంటారు. తాత్కాలికంగా ఏదో శాలరీ అపాయింట్ అయిన తర్వాత ఏదో శాలరీ కోసం వెళ్ళి రావటం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి పిచ్చేయచ్చు చెప్పటం, మరి బయటపడతారే తప్ప ఈ పిల్లలు నా వాళ్ళు, ఈ పిల్లలు ఎదగాలి, ఈ పిల్లలు పైకి రావాలి, ఈ పిల్లలకు ఉద్యోగాలు రావాలి అనేటటువంటి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారే విజేతలు. అంటే నేనేమంటానంటే ఏ రంగంలోనైనా పైలట్ తీసుకోండి. ఆకాశంలో ఫ్లైట్ ఎగిరినప్పుడు
సాంకేతిక కారణాల వలన, సాంకేతిక కారణాలు లేదా ఫ్యూయల్ ఆయిల్ అయిపోయింది అనుకున్నాం, సపోజ్ చూసుకోలేదు అయిపోయింది అనుకున్నాం, లేదా ఏదో కొన్ని టెక్నికల్ సమస్యల వలన ఆ ఫ్లైటు ఒడిదుడుకులకు లోనయ్యి కింద మీద పడుతుంది అనేటటువంటి ఆ పైలట్కి ఎప్పుడైతే తట్టిందో మరి అతని యొక్క ఉద్దేశం ఏంటి? అప్పుడు ఆ సమస్య వచ్చింది. ఆ సమస్య నుండి ఫ్లైట్లో ఉన్నటువంటి 200-300 మంది జనాన్ని వాళ్ళందరినీ కూడా కాపాడాలి. వాళ్ళందరినీ కూడా కాపాడాలి. అతని యొక్క తెలివితేటలు, అతని యొక్క చాకచక్యం మరి అప్పుడు బయటపడుతుంది. అతనే విజేత. ఎప్పుడైతే మెల్లగా ల్యాండ్ చేపిస్తాడు, అతని యొక్క తెలివితేటల వల్ల మెల్లగా కిందకి ల్యాండ్ చేపిస్తాడు, దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళందరినీ రక్షిస్తాడు. అతని విజేత. అంటే ఈ విధంగా ప్రతి రంగంలో ఎవరైతే అత్యధిక స్థాయిలో మిగిలినటువంటి వాళ్ళకంటే డిఫరెంట్ వేలో థింకింగ్ చేసి డిఫరెంట్ వేలో ఈ సొసైటీలో జీవించేటటువంటి వాడు విజేత. ఈ సొసైటీలో ఎవరూ సాధించలేనటువంటి విజయాలను తన సొంతం చేసుకునేటటువంటి వాడు విజేత. వీటన్నింటికి కారణం ఏంటంటే అతని యొక్క దూరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. 7 తరాల అవతల అతని యొక్క దూరదృష్టి ఉంటుంది. ఈ రోజుకి అతని దృష్టి ఉండదు. 7 తరాల తర్వాత, అంటే నా తరం తర్వాత ఈ విధంగా 100 సంవత్సరాలకు ఒక తరం అనుకుంటే 700 సంవత్సరాల వరకు అతని యొక్క ఆలోచన, అతని యొక్క సరళి, అతని యొక్క ధోరణి ఉంటుంది విజేతకి. కాబట్టి మీరు ఈ విధంగా విజేతల యొక్క లక్షణాలను పెంచుకుంటారా, పరాజితుడి యొక్క లక్షణాలను పెంచుకుంటారా? పరాజితుడికి సపరేట్ లక్షణాలు ఉండవు. కష్టపడకుండా 3 పూటలు తిని మెక్కి పడుకునేటటువంటి వాడు పరాజితుడు. ఏ విధమైనటువంటి ఆలోచన లేక, ఏ విధమైనటువంటి బాధ్యత లేక, తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి మీద ఏదో 2-3 ఎకరాలు సంపాదిస్తే అదే 30 ఎకరాలుగా లేదా 50 ఎకరాలలో ఫీల్ అయ్యి, మా తండ్రి సంపాదించాడు 3 ఎకరాలు లేదు 4 ఎకరాలు, అది సంపాదించని అది దాన్ని చేసుకుని నేను బ్రతుకుతాను అనేటటువంటి వాడు పరాజితుడు. అదేవిధంగా జీవితానికి ఎప్పటికప్పుడు రాజీ పడి, నాకు చాలు ఈ జీవితం, నేను ఒక స్కూల్లో ఏదో కార్పొరేట్ స్కూల్లో నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, నాకు చాలు ఈ ప్రైవేట్ జాబు, లేదా నేను ఏదో కూలి పనులు చేసుకుని బ్రతుకుతున్నాను, నాకు చాలు ఈ కూలి పనులు, లేదా నేనేదో చిన్న వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నాను, నాకు చాలు ఈ కూరగాయల వ్యాపారం, ఈ చిన్న వ్యాపారం అని జీవితం గురించి ఆలోచించని వాడు, జీవితానికి కాంప్రమైజ్ అయ్యేటటువంటి వాడు కూడా పరాజితుడే. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే, ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మీరు విజేత అవుతారా, పరాజితుడు అవుతారా, మీ చేతిలో ఉంది. ఓకే, లెట్ us come to this point. గ్రూప్ 4 సంబంధించినటువంటి మిత్రులారా, నేను పదే ఎందుకు చెప్తున్నాను అంటే, నోటిఫికేషన్ 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు. ఈ నోటిఫికేషన్లో గ్రూప్ 4 670 పోస్టులు, అంటే గ్రూప్ 2 కంటే ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు. ఈ 670 పోస్టులు మీ పోస్టు కావాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరితో నువ్వా నేనా అని పోటీ పడి సొల్లు వాగుడు మాట్లాడొద్దు, సొల్లు చెప్పొద్దు. నేను అది ప్రిపేర్ అవుతున్నాను, నాకు గ్యారెంటీగా వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇలాంటి ఆలోచన వద్దు. మీరు మీ వర్క్లో మీరు చూపించండి, మీ శ్రమలో మీరు చూపించండి. మీరు ఒక శ్రామికులు, మీరు ఒక కర్షకులు, జస్ట్ లైక్ రైతుల్లాగా కష్టపడాలి చదువులో. విద్యార్థి అనేటటువంటి వాడు ఎవరంటే అర్థం నేనేం చెప్తానంటే, కఠోరమైనటువంటి శ్రమ ద్వారా ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని ఈతి బాధలైనా భరించి ఆ విజ్ఞానాన్ని సంపాదించి ఆ విజ్ఞానాన్ని ప్రజెంట్ చేసేటటువంటి వాడే విద్యార్థి. ప్రతి ఒక్కడు విద్యార్థి కాదు. పుస్తకం పట్టుకున్నటువంటి వాడు అందరూ విద్యార్థి కాదు.
నువ్వు సమాజానికి ఉపయోగపడాలి. నీ విద్య ద్వారా నీ విద్యను ఉపయోగిస్తూ దాని ప్రయోగం చేస్తూ నీకున్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటూ సమాజంలో మిగిలినటువంటి వాళ్ళకే ఒక మార్గదర్శిగా ఒక గైడ్గా ఉన్నప్పుడే వాడే విద్యార్థి. ఈ బుక్ 2 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీకు ఒక 4 or 5 డేస్లో ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి మొత్తము రెడీ అయిపోతుంది. ఈ గ్రూప్ 4 ఎట్లా ఉంటుందంటే పేపరు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 150 మార్కులు. అది పార్ట్ ఏ. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 150 మార్కులు. జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నీ 150 మార్కులు. నెక్స్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 150 మార్కులు. ఇది 150 మార్కులు. అంటే తెలుగు 75 మార్కులు, ఇంగ్లీష్కు 75 మార్కులు. ఈ విధంగా మీకు ప్యాటర్న్ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి ప్యాటర్న్ మీరు గుర్తుంచుకోవాల్సిన కొంత. అంటే నేనేమంటానంటే మార్నింగ్ పేపర్ 1 అంటే పార్ట్ ఏ జరిగితే ఈవినింగ్ లేదా మర్నాడు పేపర్ 2 లేదా పార్ట్ బి ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను. ప్రభుత్వ కొలువుల భర్తీకి ఏపీపీఎస్సీ కసరత్తు ముమ్మరం. రానున్న కాలంలో విడుదల చేయాల్సిన నోటిఫికేషన్లపై సమాలోచనలు. 1180 పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆమోదం పొందిన కమిషన్ 3944 పోస్టుల్లో 3013 పోస్టులకు నియామకాలు పూర్తి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఓల్డ్ నోటిఫికేషన్లు, పెండింగ్ నోటిఫికేషన్లు. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను. ఈ రోజులు ఎప్పటి నుంచి దీనికి సంబంధించిన సమాచారం 1-2 రోజుల్లో ప్రతిరోజు పేపర్లోకి వస్తుంటుంది. ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకొస్తాను. మీరందరూ కూడా తిలకించండి. మీరందరూ కూడా దీన్ని పరిణిలో తీసుకుని ప్రతి ఒక్కరికి ఈ మన వీడియోస్ని ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా, షేర్ అయ్యే విధంగా చూడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా చక్కగా పంపిస్తారు. ఎందుకంటే ఆ వ్యూస్ అదే విధంగా వస్తున్నాయి. వ్యూస్ 6000, 7000, 8000 ఈ విధంగా పెరిగిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఇది స్వచ్ఛందంగా మీకు చేపడుతున్నాను. కాబట్టి మీ దగ్గర మన దగ్గర మీరు నాకు అమౌంట్ పే చేసుకుంటే ఏంటి బుక్స్కి వీడియోస్కి తప్ప వీటన్నిటికి ఎగ్జామ్స్కి కానీ వేటికి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అవసరానికి కానీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటానికి కానీ ఈ వీడియోస్కి కానీ ఇది సింగిల్ పైసే మీరు పే చేయని అవసరం లేదు. ఇంకోటి మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఒకవేళ డిఎస్సి లేట్ అయితే డిఎస్సి వరకు ఒకవేళ మీకు పూర్తయితే ఏది మేము ఇచ్చినటువంటి సమయం మీకు పూర్తయితే మీకు డిఎస్సి వరకు మిమ్మల్ని తీసుకుంటాను. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్లో నుంచి రిమూవ్ చేయను. డిఎస్సి అయిపోయే వరకు కూడా మన వీడియోస్ మీ దగ్గర ఉంటాయి. ఏం ప్రాబ్లం లేదు. టెట్ డిఎస్సి అయిపోయే వరకే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి నేను చెప్తున్నాను. ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ కొలువులపై కసరత్తు. శాఖల వారీగా ఖాళీల భర్తీకి ప్రణాళికలు. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే రిటైర్డ్ అయిపోయినటువంటి ఖాళీలు ఎప్పటికప్పుడు ఇవ్వాలి. నోటిఫికేషన్లో జాబు క్యాలెండర్ ఎప్పటికప్పుడు పెంచుతూ ఆ నోటిఫికేషన్లు ఇవ్వాలి. అంతేగాని ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్లకి ముడివేయటం ఇవన్నీ కాకోకుండా ఎప్పటికప్పుడు మీకు ఈ టీచర్ పోస్టుకు సంబంధించి కూడా ఈ రేపు 16వ తారీఖు అయిపోయిన వెంటనే నూతన విద్యా విధానాన్ని చూసుకుని ఈ టీచర్ పోస్టుల మీద కూడా ఒక ప్రకటన రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. వచ్చే నెల 1 నుంచి స్కూల్స్ ఓపెన్. ఇది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది న్యూస్.
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. స్కూల్స్ ఓపెన్ అయితేనే ఏదైనా జరుగుతుందండి. జనజీవనం అనేటటువంటి సాధారణంగా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి మరి బయటికి వస్తూ ఉంటారు కాబట్టి డిస్టెన్షన్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఈ విధంగా చేస్తూ ఉంటే దెన్ ఆటోమేటిక్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, యువత మరో పోరాటానికి సిద్ధం కావాలి. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న మరి దీనికి సంబంధించి ప్రపంచ యువజనోత్సవం అంటే ప్రపంచ యూత్ డే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మరి ఒక పిలుపునిచ్చారు యువతకు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఉద్యోగాలు లేక, నిరుద్యోగ వృత్తి లేక పాపం వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలకి 1,30,000 సచివాలయం ఇచ్చారు, కానీ అక్కడ అది కూడా లేదు. మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకు మంచి రోజులు వస్తాయని, రావాలని నేను ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. బడిగంట మోగాలి, పిల్లలకు వేగంగా టీకాలు ఇవ్వండి, కరోనా సోకకుండా బహుముఖ వ్యూహాలు అమలు చేయండి. మనకిప్పుడు కావాల్సింది బుల్లెట్ ట్రైన్లు కాదు, ఆధునిక ఎయిర్పోర్ట్లు కాదు, పిల్లల చదువులే ముఖ్యం. అందుకు ఎన్ని లక్షల కోట్ల ఖర్చుకైనా వెనకాడ రాదని నిపుణుల యొక్క సూచన. మేధావులు ఏమంటారంటే కరెక్టే, ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లు కాదు, ఫ్లైట్లు కాదు, అదేవిధంగా బుల్లెట్ ట్రైన్లు కాదు, ఇవి లేకపోయినా బ్రతకొచ్చు. కానీ చదువు ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కాబట్టి ప్రభుత్వాలు ముఖ్యంగా చదువు మీద దృష్టి పెట్టాలి, పిల్లల యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలని మరి నిపుణుల యొక్క ఆలోచన. కాబట్టి అందరూ కూడా టీచర్లందరికీ వ్యాక్సిన్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. టీచర్ల రేషనలైజేషన్పై సర్కార్ ఫోకస్. విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ పోస్టులు నిర్ణయం. టీచర్లు, విద్యార్థులు, మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలు సేకరణ పనిలో డిఈఓలు నివేదికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు. అంటే ఎక్కడో చనిపోతున్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ అందించడం ద్వారా బ్రతుకుతాను అనేటటువంటి నమ్మకం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ రేషనలైజేషన్ ముఖ్యంగా డిఎస్సి స్టార్ట్ అయ్యే ముందు 3 అంశాలు కంపల్సరీగా జరగాలి. 1 రేషనలైజేషన్, 2 ట్రాన్స్ఫర్సు, 3 ప్రమోషన్లు. ఈ 3 జరిగితే డిఎస్సి ఉన్నట్టు. డిఐఈ అంటే మిగిలినటువంటి పోస్టులు ఏం చేస్తారంటే మారుమూల గ్రామాల్లో, మారుమూల పల్లె అటవీ ప్రాంతంలో, అదే అంటే టీచర్ పోస్టులకు సంబంధించిన ప్రాంతాలు 4 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4. కేటగిరీ 1 పట్టణాలు, కేటగిరీ 2 అదే కేటగిరీ 1 మంచి కార్పొరేషన్ హైదరాబాదు, విజయవాడ ఇవన్నీ. కేటగిరీ 2 పట్టణాలు, కేటగిరీ 3 మండలాలు అనుకోండి. కేటగిరీ 4 అంటే ఇంకా రూరల్ ఏరియా, మంచి రూరల్, ఎక్కడో మారుమూల ప్రాంతానికి. ఈ విధంగా టీచర్స్ని అపాయింట్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఈ విధంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి పోస్టులు ఎక్కడ చూపిస్తారు? కేటగిరీ 4లో. ఈ కేటగిరీ 4లోకి ఎవరు వెళ్తారో కొత్త డిఎస్సి ద్వారా వచ్చేటటువంటి వాళ్ళు, కొత్త డిఎస్సి ద్వారా అపాయింట్ అయ్యేటటువంటి కొత్త టీచర్ అభ్యర్థులు కేటగిరీ 4కి పంపిస్తారన్నమాట. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు ఒక ఆశ తెలంగాణ అభ్యర్థులకి ఏంటంటే, సో దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి, ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు టెట్ ఉంటుంది, తర్వాత డిఎస్సి ఉంటుంది. ఈ 60-70 వేల పోస్టుల్లో వీటన్నిటిని కూడా కలుపుతారనేటటువంటి ఒక ఆశ.
ఎనీహావ్ ఏది అయినా టీచర్ పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు గురుకుల పోస్టులు ఉన్నాయి కాబట్టి గురుకుల పోస్టులు నింపాలి అంటే ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కంపల్సరీగా టెట్ నోటిఫికేషన్ ముందు వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి శివపల్ సారు మరి నేను ప్రతిరోజు చెప్తున్నాను, ఈ వీడియోస్ అదేవిధంగా బుక్స్ మరి మీకున్నటువంటి డౌట్స్ని అడగటం ద్వారా అడిగి తెలుసుకోవడం ద్వారా సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ కేవలం చదివినంత మాత్రం రాదు. సబ్జెక్ట్ రావాలి అంటే రకరకాల మెథడ్స్ ఉపయోగించాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా. ఇప్పుడు మ్యాథ్స్లో విష్ణుమూర్తి, ఈ సైకాలజీలో శివపల్లి, అదేవిధంగా ట్రైమెథడ్లో దేవేందర్ సార్. మీరు అడగండి. అంటే ఇవి కొత్త సబ్జెక్టులు, అంటే కొంచెం కఠినంగా ఉండేటటువంటి సబ్జెక్టులు ఇవి. ఈ 3 అడుగుతున్నారు, ఇంకా బాగా అడగాలి. కాబట్టి వారే చెబుతున్నారు, వారి మాటల్లో మీరు వినండి ఏ విధంగా చెబుతున్నారు, సబ్జెక్ట్ ఏ విధంగా పికప్ చేసుకోవాలి, ఏ విధంగా మీరు అడగాలి, ఏ విధంగా నేను చెప్తున్నానని మరి శివపల్ సారే చెబుతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇతను కూడా మీరు అడగండి, చాలామంది అడుగుతున్నారు. మ్యాథ్స్ను కూడా బాగా తెచ్చుకోండి. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ రావటం చాలా ఈజీ అని నేను అంటాను. మీరేమంటారంటే చాలా కష్టం అంటారు. కాదు, నేనేమంటానంటే చాలా ఈజీ అంటాను. ఎలా ఈజీ? ఆ విధమైనటువంటి అప్లికేషన్స్ మీ మనసుకి ఎక్కించుకోవాలి. మీరు జనరల్గా ఏమనుకుంటారంటే గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే చాలా కష్టమని మీ మనసుకి ఎప్పుడైతే మీరు అప్లికబుల్ చేసుకుంటారో దెన్ ఆటోమేటిక్గా మీ మనసు నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ అంటే ఇక మీరు పాజిటివ్ వేలో వెళ్ళలేరు. అదేవిధంగా మ్యాథ్స్ కూడా చాలామంది అభ్యర్థులు చాలా కష్టం అంటారు. కష్టం ఏంటండి? ఎందుకు ఉంటుంది కష్టం? బాగా కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. ఎందుకు రాదు ఆ సమస్య, ఆ సమ్ము నాకు ఎందుకు రాదు అని వీళ్ళతో డిస్కస్ చేయండి. ఈ విష్ణుమూర్తి, ఈ ఏవిఎం డైరెక్ట్ వీళ్ళంతా కూడా మీకు రెడీలో ఉండడానికి చెప్తానికి ఫ్రీగా ఎలాంటి పైసలు వసూలు చేయకోకుండా మీకు చెప్పడానికి రెడీలో ఉన్నారు. మీరు అడగండి. మీరు అడగపోతే అమ్మైనా అన్నం పెట్టదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఉన్నటువంటి రోగం ఏదో కరెక్ట్గా చెప్తేనే డాక్టరు మందు ఇస్తాడు. దానికి అనుగుణంగా ట్యాబ్లెట్స్ కానీ అవన్నీ ఇస్తాడు, ఇంజక్షన్లు కానీ. డాక్టర్కి తెలిస్తే మనం ఏదో సిగ్గుపడతాము, లేదా మన రోగం బయటపడుతుందని నువ్వు డాక్టర్కి చెప్పకుండా ఉంటే ఏమవుతుంది? చచ్చిపోతావు. నీ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. నీ జీవితమే దెబ్బతింటుంది. ఇక్కడ కూడా అంతే. నీ మనసులో ఉన్నటువంటి నీ డౌట్స్ ఎప్పటికప్పుడు నువ్వు అడిగి తెలుసుకోకపోతే నాట్ ఓన్లీ దీస్ ఫ్యాకల్టీస్, నాట్ ఓన్లీ దీస్ సబ్జెక్ట్స్, but all subjects regarding remaining subjects you may have so many doubts. You go and ask remaining teachers, faculties. Thank you.